జై వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. డిస్ట్రిక్ట్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ ఘాతుకానికి నిరసనగా వాసవి క్లబ్స్ ర్యాలీలు, కొవ్వొత్తులతో దివంగత పౌరులకు నివాళులు. తమిళనాడులో ఇరుకుల రామకృష్ణ శ్రద్ధాంజలి. ప్రసిద్ధ అరుణాచలేశ్వర దేవాలయంలో వనితా తిరుమలై ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రారంభం. వీసీఐ నుంచి 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం. డిస్ట్రిక్ట్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ ఘాతుకానికి నిరసనగా వాసవి క్లబ్స్ ర్యాలీలు, కొవ్వొత్తులతో దివంగత పౌరులకు నివాళులు. తమిళనాడులో ఇరుకుల రామకృష్ణ శ్రద్ధాంజలి. జమ్మూ కాశ్మీర్లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాద ముష్కరుల దాడికి వాసవి క్లబ్స్ స్పందించాయి. భూతల స్వర్గంగా భావించే శ్రీనగర్, పహల్గాం ప్రాంతాలను సందర్శించేందుకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల అమాయక పౌరులను పొట్టబెట్టుకున్న మిలిటెంట్లపై వాసవ్యంలో నిప్పులు చెరిగారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు 8 రాష్ట్రాల్లో విస్తరించిన వాసవి క్లబ్స్ ఏప్రిల్ 24వ తేదీ రాత్రి 7 గంటల నుంచి కొవ్వొత్తి ర్యాలీలు నిర్వహించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలలోని వాసవ్యంలో వీధుల్లోకి వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడు గుడ్ విల్ విజిట్స్ లో ఉన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ వాసవి క్లబ్స్ తో కలిసి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదులు అమాయక టూరిస్టులను హతమార్చడం పిరికి పంద చర్యగా ఇరుకుల రామకృష్ణ అభివర్ణించారు. పలువురు ఐఈసీ ఆఫీసర్లు తమ హోమ్ క్లబ్ లేదా సమీపంలోని వాసవి క్లబ్ నిర్వహించిన శ్రద్ధాంజలి ప్రదర్శనలో పాల్గొని మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. రామకృష్ణ గారి ఆదేశానుసారము భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి స్టేట్లో సరిగ్గా 7 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమము జరుగుతూ ఉన్నది. మరి మన హైదరాబాద్ నడిరోడ్డున ఉండేటటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మరి మనమందరం కూడా గుమిగూడి కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి సంఘటన పిరికి పందల్లా వచ్చి మన హిందువులా కాదని బట్టలు ఊడదీసి మరీ చంపినటువంటి దుర్మార్గులకు దుశ్చర్యగా మన మోదీ గారు వారికి బ్రహ్మాండమైన శపథం చేశారు. వారిని ఎవరిని కూడా వదిలిపెట్టము అని భారతదేశము హిందువుల ఐక్యత బరోబర్గా అందరూ కూడా సంఘటితంగా మోడీ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము. వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామాలో జరిగిన దుశ్చర్యకు నిరసనగా మరి ఈరోజు ర్యాలీ తీసి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వచ్చిన సికింద్రాబాద్ వాసవి క్లబ్ సోదరులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈ దుశ్చర్య మన దేశానికి అమాయకులైన టూరిస్టులు అక్కడికి వెహికల్స్ వెళ్ళవు, ఇమీడియట్గా ఎవరైనా అధికారులు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళు నడవడమే వెళ్ళాలి. 6 కిలోమీటర్లు సముద్రం మీద వెళ్ళవలసిన ఆ స్థలం వాళ్ళకి ఇమీడియట్గా ఏదైనా సాయం చేయాలంటే కూడా చేయలేని పరిస్థితిలో మరి ఆ స్థలం ఉంటుంది. మరి అటువంటి జాగాల ముందే ప్లాన్ చేసుకొని మరి ఎంత దుశ్చర్య అంటే పిల్లలను, ఆడవాళ్ళను ఒక పక్కకు నేర్పి వాళ్ళ పేర్లు అడిగి వాళ్ళ మతం అడిగి మరి అటువంటి వాళ్ళని కాల్చి చంపినారంటే వాళ్ళ ఉద్దేశం మనం అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చిన 4 ఉగ్రవాదులు కాశ్మీర్లో ఉన్న 2 ఉగ్రవాదులతో కలిసి ఈ 6 కలిసి 1 గంట సేపు అక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపారు. మరి అక్కడ ఉన్న స్థానిక
బండి నడిపించే వ్యక్తులు మరి వారు ముస్లింలు అయినప్పటికీ వారు ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఒక గంట సేపట్లోనే మన అక్కడికి మిలిటరీ కానీ పోలీస్ కానీ చేరుకోవడము, అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా వివిధ వాసవి జిల్లాల్లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ దృశ్యాలు చూద్దాం. भारत माता के, भारत माता के, भारत माता की, भारत माता की, भारत माता की, भारत वीरों को, हमारा वीरों को, हमारा वीरों को, हमारा वीरों को, हमारा वीरों को। నిన్నటి రోజున ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులమని చెప్పుకునే కొంతమంది పాకిస్తాన్ కుక్కలు మన హిందూ టూరిస్టుల పైన జరిగిన దాడిని కామారెడ్డి వాసవి క్లబ్ తరఫున తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఇది చాలా హేయమైన చర్య. అమాయక హిందువులపై దాడులు చేయడము పెద్ద విషయమేం కాదనుకుంటున్నారు. దీనికి తగిన గుణపాఠం కేంద్ర ప్రభుత్వం చెప్తుందని తెలియజేస్తున్నాము. ఎవరైతే అమాయకులు ఉన్నారో వారు కమ్యూనిస్టు పరంగా మీరు ఏ మతము అని అడగకుండా వాళ్ళు కాల్పులు జరపడం జరిగింది. ఈ అమాయక టూరిస్టులపై మీరు జరిపిన దాడి యావత్తు భారతదేశం మొత్తం తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ప్రసిద్ధ అరుణాచలేశ్వర దేవాలయంలో వనితా తిరువన్నామలై ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రారంభం. VCI నుంచి 2,50,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రయోజనాత్మక పర్మనెంట్ ప్రాజెక్టులను చేపట్టడంలో ఎప్పుడూ ముందుండే 5 లెవెల్లో ఒక మంచి సేవా కార్యక్రమం రూపుదిద్దుకుంది. V502A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ వనితా తిరువన్నామలై ఆధ్వర్యంలో ప్రసిద్ధ అరుణాచలేశ్వర దేవాలయంలో ప్రాథమిక వైద్య చికిత్సా కేంద్రానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుగుళ్ల రామకృష్ణ ఏప్రిల్ 24న అరుణాచలంలోని అరుసబ్ మెడికల్ కాలేజీ మెడికల్ డైరెక్టర్
డాక్టర్ ఈవివి కంబస్తో కలిసి ప్రారంభించారు. ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను వాసవి క్లబ్ వనితా తిరువన్నామలై వీసే ఆర్థిక సహకారంతో నిర్మించింది. ఈ ప్రాజెక్టు విషయమై జిల్లా గవర్నర్ సిఎం రాజేష్, క్లబ్ అధ్యక్షురాలు వాసవియన్ శరణ్య దినేష్, అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణను సంప్రదించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల అరుణాచల దేవాలయంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పర్మనెంట్ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం రావడంతో ఆయన వెంటనే స్పందించారు. వీసీ నుంచి 2,50,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో అంతే మొత్తాన్ని వాసవి క్లబ్ వనితా తిరువన్నమలై సమీకరించి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సెంటర్ని నెలకొల్పింది. దేవస్థాన బోర్డు ట్రస్ట్ చైర్మన్ టిఎస్ఆర్ జీవ వసంతం, అలాగే దేవాలయ జాయింట్ కమిషనర్ భక్తులకు ప్రయోజకరమైనటువంటి ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపారు. ఫలితంగా సువిశాల దేవాలయం మధ్యలో ధ్వజస్తంభానికి సమీపంగా వాసవి క్లబ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే లైఫ్ సేవింగ్ వైద్య సదుపాయాలను సిద్ధం చేశారు. వీటితో పాటు స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి నుంచి షిఫ్టుల వారీగా ఒక డాక్టర్ ఈ సెంటర్లో దేవాలయ వేళల్లో భక్తులు వచ్చే సమయాల్లో సిద్ధంగా ఉండి సేవలు అందిస్తారు. అరుణాచలేశ్వరుని దేవాలయంలో వాసవి క్లబ్ తరపున ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని నెలకొల్పడం ఆ స్వామి అనుగ్రహంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అన్నారు. ఫిబ్రవరి నెలలో మొదటి ఐఈసీని అరుణాచలంలో నిర్వహించామని, అప్పుడు తాను గిరి ప్రదక్షిణ కూడా చేసుకున్నానని ఇరుకుల రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్ డైరెక్టర్ ఈవివి కంబన్ మాట్లాడుతూ, వారాంతరాలు పర్వదినాల్లో భక్తులు ఎక్కువసేపు క్యూలో వేచి ఉండడం వల్ల షుగర్ స్థాయిలు పడిపోవడం, బీపీలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు వెంటనే ప్రాథమిక చికిత్స చేయకపోతే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని చెప్పారు. అందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఏసి మణికంఠన్, దేవాలయ బోర్డు సభ్యులు ఎం సుందరం, టీవీఎస్ రసరం, గోమతి గుణశేఖర్, ఆర్ పెరుమలాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వీసీ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.